కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమానికి బయలుదేరిందే నీళ్లు నిధులు నియామకాలు. దాంట్లో నీళ్ళ కోసమనే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజే కాదు, అది సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్షగా ఉండేటువంటి ప్రాజెక్ట్. అది 80,000 కోట్లతోటి ఆ ప్రాజెక్టును కడితే దాంతో పంచాయతీ లక్ష కోట్లు దోపిడీ అవినీతి జరిగింది. కట్టుడు 80,000 కోట్లతోటి పెడితే లక్ష ఎట్లా జరుగుతుందండి? అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే 93,000 కోట్లు అయ్యిందని, దాని తర్వాత 97,000 కోట్లు అయిందని చెప్పేసి, బట్ 1,00,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పేసి అంటే నేను ఒకటి మాత్రం క్లియర్గా చెప్తాను. కాళేశ్వరం విషయంలో వాళ్ళు ఇలా గవర్నమెంట్ వచ్చిందంటే కేసీఆర్ను బదనాం చేసి ఈ లెక్క ఎప్పుడు తేలిందండి? మేము 97,000 కోట్ల ఖర్చు పెట్టినాం, 1,00,000 కోట్ల అవినీతి అని మేము మొత్తుకున్నాం మొర్రా అని. దానికంటే ముందే తెలివిగా చాలా ఛానల్స్ చాలామంది మౌత్ పబ్లిసిటీ తోటి 1,00,000 కోట్లు అంట 1,00,000 కోట్లు అంట 1,00,000 కోట్లు అంట అనేది ఒక కుక్కని గొర్రె అని 100 మంది అన్నారు అనుకో, ఒక్కడేం చేస్తారండి? గొర్రె అంటాం. సేమ్ ఇదే జరిగింది. మాకు జరిగిన ప్రధానమైనటువంటి నష్టం కూడా అదే.